హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా మనం స్వీట్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ అనేది ఏ ఫెస్టివల్కైనా కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలోకి హాఫ్ కప్ అనేది నేను గీ అనేది యాడ్ చేస్తున్నాను, లేదా బటర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను గీ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక కప్ అనేది మైదా తీసుకున్నాను. మైదా అనేది ఒక ఫుల్ కప్ తీసుకోవాలి, హాఫ్ కప్ ఏమన్నా గీ తీసుకోవాలి. ఇవి రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలండి. 5 మినిట్స్ అనేది ఈ రెండింటిని కూడా మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఒక ముద్దల్లే వచ్చే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పంచదార పాకం అనేది పట్టుకోవాలి. నేను ఒక కప్ పంచదార అనేది తీసుకున్నాను. మైదా అనేది ఒక కప్ తీసుకున్నాను. ఆ కప్తోనే మళ్ళీ నేను పంచదార అనేది తీసుకున్నాను. ఈ పంచదార మునిగేంత వరకు వాటర్ అనేది నింపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మనకి తీగ పాకం వచ్చే విధంగా పాకం అనేది మనం రెడీ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని మనం ఈ పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తీగ పాకం అనేది రెడీ అయిపోయింది. మనకి కొంచెం టచ్ చేసామంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసేసుకున్న క్రీమ్ మొత్తాన్ని కూడా ఈ పాకంలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక 50 మినిట్స్ అనేది మిక్స్ చేసేసుకున్నాము అంటే కనుక మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా బాగా మనం ఒక 50 మినిట్స్ మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 50 మినిట్స్ అనేది మనం మిక్స్ చేసాము అంటే కనుక కరెక్ట్గా వస్తుంది మనకి స్వీట్ అనేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్కి అనేది కొంచెం గీ అనేది యాడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని హాఫే యాడ్ చేసుకోవాలండి ఈ బౌల్ అనేది. ఇలా ఒక హాఫే యాడ్ చేసేసుకొని ఈ బౌల్ అనేది మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మిగిల్చుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకొని చాక్లెట్ పౌడర్ కానీ లేదా ఓరియో బిస్కెట్ పౌడర్ కానీ మనం దీనిలో వేసేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నేను హాఫ్ వేసాను ముందుగా. ఇలా హాఫ్ తర్వాత ఇంకో హాఫ్ వేసుకున్నాము అంటే కనుక మనకి రెండు కరెక్ట్గా వస్తాయి. ఇంకో హాఫ్ అనేది నేను యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనము ఇందాక యాడ్ చేసుకున్న బౌల్లోనే ఇది కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. పైన లేయర్గా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా దీనికి అనేది యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. 50 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. ఇలా ఉంచాము అంటే కనుక మనకి బాగా వస్తాయి. మనం ఏదన్నా షేప్లో కట్ చేసుకోవాలన్నా కానీ బాగా వస్తాయండి. పాకం అనేది మనం కరెక్ట్గా పట్టుకున్నాము అంటే కనుక ఈ స్వీట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకొని మనం ఒక 50 మినిట్స్ అనేది పక్కన పెట్టేసేసుకోవాలి. దీని మీద మనం బాదం కానీ పిస్తా కానీ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గానే కట్ చేసేసాను స్వీట్స్ అనేవి. ఇప్పుడు ఒక 50 మినిట్స్ తర్వాత బౌల్ అనేది ఇలా డిప్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని అనేది కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ షేప్లో వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.